నేను చూసుకుంటా. ఏడవకు. అన్న నేను ఎంకలు ఆడలేదు అన్నని. ఏడవకు. నేనున్నా. నువ్వు మంచిగా ఉండాలి. నేనున్నా. నేను బతుకున్నంత వరకు నీకు ఉంటుంది జీవితం. నేను సచ్చేదాకా మీరు రుణపడి ఉంటాను సార్. నేను ఆ వీడియోలో ఒక మహిళ ఒక పెద్ద ఆయనను పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా ఎమోషనల్ అవుతుంది. అంటే అది చూసిన తర్వాత వీడియో కాస్త నాకు నేను ఎమోషనల్ అయిపోయినా ఆటోమేటిక్ గా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే రోమాలు లెక్కబడిసి అంటారు కదా, అట్లా అనిపించింది. అది చూస్తే నేను చూసుకుంటా మా నాన్నను ఎవరి దగ్గరికి అవసరం లేదు అని చెప్పేసి ఆ మహిళ కంట తట్టి పెడుతూ తండ్రిని, ఎవరైతే ఆ పెద్ద ఆయన వాయిస్తున్నారో ఆ మహిళ తండ్రి అతను. సో గట్టిగా పట్టుకొని ఒక చిన్న పిల్లాన్ని మనం ఎత్తుకుంటే ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా మనం ఆప్యాయంగా దగ్గర తీసుకుంటామో అట్లా ఆప్యాయతగా తీసుకొని మాట్లాడుతుంది, అట్లా ఏడుస్తుంది మహిళ. సో అతను నా వీడియో గురించి చాలా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది, అసలు ఏంటి అని చెప్పేసి ఆరాధిద్దామని చెప్పేసి కాస్త బ్యాక్గ్రౌండ్ లో దీని గురించి తెలుసుకుంటే అది మన కరీంనగర్ చెందినటువంటి స్పందన అనాథ వృద్ధాశ్రమం నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు మన అందరికీ సుపరిచితులే. ఎందుకంటే గతంలో మనం సుమన్ టీవీలో ఒక కథనాన్ని ప్రచారం చేసిన తర్వాత ఒక ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ కూడా కట్టేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. వృద్ధాశ్రమంలో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఎంతో మందిని అనాథాలను చేరదీయడం అట్లా చేస్తుంటారు. సో ఇదంతా ఒక 3 నెలల కింద ఇదంతా స్టోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. 3 నెలల కింద మన కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక వృద్ధుడు ఉన్నట్టుగా ఆయనకు పోలీసులు సమాచారం అందిస్తే ఆయన వెళ్ళి తీసుకురావడం జరిగింది. తర్వాత ఒక 3 నెలల తర్వాత ఇదంతా జరిగింది. తర్వాత ఆ వృద్ధుడు ఎక్కడైతే వాళ్ళ మహిళ వాళ్ళ కూతురు దగ్గర వెళ్ళిన తర్వాత ఈ సీన్ అంతా కూడా జరిగిందట. అసలు ఏం జరిగింది, ఆ బస్ స్టాండ్ దగ్గర ఎందుకు కనిపించాడు ఆ వృద్ధుడు, తర్వాత ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళ కొడుకులు ఉన్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోకుండా ఆయన బస్ స్టాండ్ దగ్గర ఎందుకు తిరుగుతున్నాడు కరీంనగర్లో అని మాట్లాడదాం. అన్న ఒకసారి ఎలా ఉన్నారన్న? సో మనకు అందరికి తెలిసిన వ్యక్తే శ్రీనివాస్, డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తుంటారు. మంచి మంచి సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అసలు అన్న చెప్పండి, ఆ వృద్ధుని పేరేంటిది, మీకు ఎక్కడ కనిపించాడు, అసలు ఏంటి సంగతి, తర్వాత జరిగిన సంగతి ఏంటి అసలు? ఓకే, అందరికీ నమస్కారం. మేము గత 4 సంవత్సరాల నుంచి ఇట్లా వెల్చర్